ఈ వీడియోలో మీకు జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంది, దేశంలో ఆల్రెడీ జమిలీ ఎలక్షన్స్ ఇంతకు ముందు జరిగాయి లేదా, జమిలీ ఎలక్షన్స్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, పర్టికులర్గా బీజేపీ జమిలీ ఎలక్షన్స్ మీద ఇంత పట్టుబట్టడానికి కారణం ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి? జమిలీ ఎలక్షన్స్ అంటే దేశంలో ఉండే అన్ని వ్యవస్థలకి ఒకేసారి ఒకే టైంలో ఎలక్షన్స్ జరగడం. అంటే ఒకేసారి ఒకే టైంలో ఎలక్షన్స్ అంటే అన్ని వ్యవస్థలు అంటే ప్రతి వ్యవస్థ అంటే పంచాయతీ వ్యవస్థ అంటే మనం సర్పంచ్ని ఎన్నుకోవడం కానీ, పార్లమెంటరీ వ్యవస్థ ప్రధానమంత్రిని ఎన్నుకోవడం కానీ, శాసనసభ అంటే అసెంబ్లీ వ్యవస్థ ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం కానీ, అదేవిధంగా మున్సిపల్ వ్యవస్థ మున్సిపాలిటీ చైర్మన్స్, కార్పొరేషన్ చైర్మన్స్, ఇలా అన్నిటికీ మనం ఒకేసారి ఒకే ఓటుతో అందరికీ ఓటు వేసేదాన్నే జమిలీ ఎలక్షన్స్ అంటాం. సో ఇప్పుడు మీరు జమిలీ ఎలక్షన్స్ అంటే ఏందో తెలుసుకున్నారు. అన్ని వ్యవస్థలకి ఒకేసారి ఒకే టైంలో ఓటు వేసేదాన్ని జమిలీ ఎలక్షన్స్ అంటాం. అదేవిధంగా మన దేశంలో ఆల్రెడీ జమిలీ ఎలక్షన్స్ జరిగాయా లేదా? జరిగాయి. ఎలా అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు జరిగిన ఎలక్షన్సే జమిలీ ఎలక్షన్స్. ఆ తర్వాత రకరకాల కారణాలతో రకరకాల పరిస్థితుల్లో వేరే ఇతర రాష్ట్రాల యొక్క అసెంబ్లీలు రద్దవడం, పార్లమెంటరీకి ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి మధ్య గ్యాప్ రావడంతో సో ఆటోమేటిక్గా జమిలీ ఎలక్షన్స్ అనేటివి రద్దయిపోయి ఎక్కడికక్కడ పార్లమెంటరీకి ఒకసారి, అసెంబ్లీకి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం. మనకి తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో ఎలక్షన్ జరిగింది. 2014లో అసెంబ్లీలతో పాటు పార్లమెంట్కి కూడా ఎలక్షన్ జరిగింది. కానీ 2018లో తెలంగాణ గవర్నమెంట్ ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళింది. సో 2018 నుంచి అసెంబ్లీకి సపరేటు, 19లో పార్లమెంట్కి జరిగింది. అలాగే 23లో తెలంగాణ అసెంబ్లీకి జరిగింది, 24లో తెలంగాణ పార్లమెంట్కి జరిగింది. ఇలా ఒకే రాష్ట్రంలో 2 సార్లు ఎలక్షన్స్ జరగాల్సి వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా ఒకేసారి పార్లమెంటరీ నుంచి పంచాయతీ వరకు ఒకేసారి ఒకే టైంలో ఓటు వేసే విధానాన్ని జమిలీ ఎలక్షన్స్ అంటాం. అంటే మన దేశంలో ఆల్రెడీ జమిలీ జరిగి ఉంది. ఇప్పుడు జమిలీ వల్ల లాభాలు నష్టాలు చూద్దాం. జమిలీ వల్ల దేశంలో అన్ని వ్యవస్థలకి ఒకేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల మనకి ఎలక్షన్స్ కోడ్స్ ఇంక ఒకేసారి ఎలక్షన్ మన గవర్నమెంట్ ఎన్నుకునేస్తాము, గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చేస్తుంది. సో గవర్నమెంట్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ కానీ ఎలక్షన్స్ కోడ్స్ అని ఇవి ఆపడము, నోటిఫికేషన్స్ ఆపడము, ఇట్లాంటి అభివృద్ధి ఏదైనా మన డెవలప్మెంట్స్ ఇవన్నీ ఆపేదానికి ఛాన్సెస్ ఉండవు. కంటిన్యూగా 5 years ఎన్నుకున్న గవర్నమెంట్ 5 years కంటిన్యూషన్ ప్రాసెస్లో డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది లాభం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా జమిలీ వల్ల లాభాలని, మన దేశానికి జమిలీ వల్ల లాభాలని చెప్పింది. అంటే మనది యాక్చువల్గా భారతదేశం జీడిపి 7 to 8%. జమిలీ ఎలక్షన్స్ కానీ జరిగితే 0.5 to 1% గ్రోత్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అనేది రామ్నాథ్ కమిటీ సిఫార్సు చేసింది. జమిలీ వల్ల మరొక లాభం ఏంటంటే దేశంలో ఒకేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల ఖర్చు కూడా తగ్గిపోతుంది. సో అసెంబ్లీకి ఒకసారి ఖర్చు పెట్టడం, పార్లమెంటరీకి ఒకసారి, పంచాయతీకి, ఇట్లా మున్సిపాలిటీకి, ఇటన్నిటికీ విడివిడిగా ఖర్చులు పెట్టే బదులు ఒకేసారి అంటే ఎలక్షన్ యొక్క ఖర్చు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ జమిలీ ఎలక్షన్స్ వల్ల. ఇంకా నష్టాల్లోకి వస్తే అంటే నష్టాలంటే ఒకేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల మనది ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యమైన దేశం, 140 కోట్ల జనాభా ఉన్న దేశం. సో ఇక్కడ పర్సన్స్ యొక్క ఐడియాలజీ అంటే ఒక్కొక్కరు ఒక్కో ఆలోచనలతో ఉంటారు. విభిన్నమైన జాతులు, మతాలు, కులాలుతో కూడిన సమూహం మన దేశం. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో ఐడియాలజీ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన ఉంటుంది. సో ఇప్పుడు మన జమిలీ ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల ఎక్కడైనా మ్యాండేటరీ అంటే క్లియర్ మెజారిటీ రానప్పుడు గవర్నమెంట్లకి, అది అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్స్లో ఒక పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ రానప్పుడు ఈ జమిలీ ఎలక్షన్స్ ఏ విధంగా ప్రొసీడ్ అవుతాయనేది
దాంట్లో బిల్లులో పొందుపరచాలి. అదేవిధంగా కొన్ని రాజ్యాంగ సవరణలు జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ మనకి 2024 ఎలక్షన్స్ జరిగి మనకి ఎన్ని నెలలు 6 నెలలు అవుతుంది. సో ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి అంటే చాలామంది 27 జమిలీ ఎలక్షన్స్ వస్తాయంటున్నారు. కానీ నా అనాలిసిస్ ప్రకారం 2029లోనే ఒకవేళ జమిలీ బిల్ అన్నీ క్లియర్ అయ్యి అది బిల్లుగా రూపాంతరం చెంది ఇంప్లిమెంట్ అయితే 2029లోనే రాసి పెట్టుకోండి. 2029లోనే ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఇది దాటాలంటే చాలా అవరోధాలు ఉన్నాయి. 2/3 ఆఫ్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి. ప్రతిదానికి క్లియర్గా మెన్షన్ చేయాలి. అసెంబ్లీ రద్దయినప్పుడు దాని కాల పరిమితి ఎన్నేళ్ళు ఉంటుంది. అంటే 6 నెలలు, మామూలుగా మనకి 6 నెలలు ఉంది. ఒక అసెంబ్లీ ఏదైనా అనివార్య కారణాల వల్ల రద్దు అయితే 6 నెలల లోపల తిరిగి ఎలక్షన్స్ జరపాలి. సో ఇప్పుడు జమిలీ ఎలక్షన్ అంటే ఒకేసారి దేశమంతా ఎలక్షన్స్ జరగాలి. సో ఒకవేళ క్లియర్ కట్ మెజారిటీ రానప్పుడు, ఏదైనా రాష్ట్రంలో ఒక మెజారిటీ రాలేదు, అప్పుడు ఏం చేయాలి? అలా రాష్ట్రపతి పాలన ఇంకేదైనా పెడితే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మనది ప్రజాస్వామ్యమైన దేశం. సో వీటన్నిటి అనుమానాల్ని కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేసి ఒక మంచి బిల్లుతో మంచి పాయింట్స్తో, అంటే దేశానికి మేలు చేసే విధంగా రూపొందించి ఇప్పుడు జమిలీ బిల్లుని 30 పార్టీలు సమర్థిస్తున్నాయి. ఒక ఇండియా కూటమిలోని 17 పార్టీలు విభేదిస్తున్నాయి. వీటన్నిటితో దీంట్లో ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ దేశ ప్రజలకు చెప్పి మేధావుల యొక్క ఆలోచనలు తీసుకొని పార్లమెంట్లో ఉండే అన్ని పార్టీలకు ఒపీనియన్ తీసుకొని రూపొందించి ఈ బిల్లును ప్రవేశపెడితే దేశానికి చాలా యూజ్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి.